హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. అది ఎక్కడో కాదండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకు సడన్గా వెళ్ళాము అంటే మా అమ్మమ్మ వాళ్ళు పూజ అయితే చేస్తున్నారు, అందుకై వెళ్ళాము. ఏం పూజ చేస్తున్నారో ముందు చెప్తాను, ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మేము ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చేసామన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అయితే పల్లెటూరు అనమాట, పల్లెటూరులోనే ఉంటారు. అవును, ఇంతకీ మీకు సిటీ ఇష్టమా పల్లెటూరు ఇష్టమా? నాకైతే పల్లెటూరే ఇష్టం. మా మామ వాళ్ళ అయితే పెంకటిల్లు అనమాట, పాతకాలం నాటి ఇల్లు. మా మామ వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుంది, పెంకటిల్లుతో అయినా కానీ పెంకటిల్లు ఉంటేనే చాలా బాగుంటుంది కదా. లోపల అయితే చాలా కూల్గా ఉంటుంది. మేమే కాదండి, మా పిన్ని వాళ్ళు అందరు చుట్టాలు కూడా వచ్చేసారు. ఇంకా పూజకైతే అంతా సిద్ధం చేస్తున్నారనమాట. ఏం పూజ చేస్తున్నారంటే బంజారాలో అయితే సతీ అమ్మవారిని అయితే పూజిస్తారనమాట. ముఖ్యంగా దీనికైతే నాన్ వెజ్ అలాగే ఏముండవు, ఓన్లీ స్వీట్తోనే చేస్తారు. ముందు అయితే ఒక 1 వీక్ నుంచి ఇంటికి సున్నం వేసి మొత్తం శుభ్రంగా ఉంచిన తర్వాత 1 వీక్ నుంచి అయితే నాన్ వెజ్ ఏమీ తినరనమాట వీళ్ళు. ఈ పూజ చేస్తున్నామంటే ఒక వారం నుంచి నీస్, నాన్ వెజ్, కళ్ళు అలాంటివి ఏం తాగకూడదు, తినొద్దు కూడా. అప్పుడే ఈ పూజ అయితే చేస్తారనమాట. ముందు అయితే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాతే పూజ చేయడానికైతే సిద్ధం చేస్తారు. ఇక్కడ పూజ చేయడానికైతే అంత సిద్ధం చేస్తున్నారనమాట. ఇక్కడ అది ఏం పూజ అంటే మా మామ వాళ్ళైతే సతీ అమ్మవారు అనే అమ్మవారిని పూజిస్తారు. ఉగాది పండుగ వస్తే ఈ పూజ అయితే కంపల్సరీ చేయాలి. అంటే పండుగ రోజు చేయరండి, ఉగాదికి నెక్స్ట్ వీక్లో అంటే నెక్స్ట్ వారం కానీ శుక్రవారం ఎప్పుడు వస్తే అప్పుడైతే పూజ అయితే చేస్తారు. ముఖ్యంగా దీన్ని పూజ శుక్రవారం రోజే చేస్తారనమాట, సతీ అమ్మవారు పూజని. అవును, మీకు సతీ అమ్మవారు అంటే మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు అయితే కామెంట్ చేయండి. చాలామందికి బంజారా వాళ్ళకైతే చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఈ పూజ మొత్తం బంజారా వాళ్ళే చేస్తారు. అంటే బంజారా వాళ్ళలో కూడా కొంతమంది దాంట్లోనే ఉంటుంది అమ్మవారు. మా మామ వాళ్ళ దాంట్లో ఉంది కానీ మా డాడీ వాళ్ళ దాంట్లో అయితే సతీ అమ్మవారు అయితే లేరనమాట ఇంట్లో. ఈ పూజ చేస్తున్నారంటే ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళైతే ఉపవాసం ఉండాలి, ఎందుకంటే పూజలో కూర్చునేటప్పుడు ప్రసాదం వాళ్ళకి మొదటిగా ఇస్తారు. అందుకే ఇక్కడ మా మామ అయితే ఉపవాసం ఉన్నారు. ఇంకా అమ్మవారిని కూర్చోపెట్టడానికి ఇక్కడైతే పేడతో మొత్తం కల్లాపు చల్లినట్టయితే చేస్తారనమాట. మీరు అనుకోవచ్చు పేడతో ఎందుకు అలా చేస్తున్నారు అని, సాంప్రదాయంని ఇంకా పాటించాలి కదా, అందుకే ఇక్కడైతే పూజకైతే సిద్ధం చేస్తున్నారు. ఇలా పేడతో మొత్తం కల్లాపు చల్లిన తర్వాత ఇక్కడైతే పిండితో అయితే ఇల్లు కడతారనమాట. అంటే ఇల్లు అంటే ఏదో అనుకోకండి, కింద పిండితో అయితే ఇలా ముగ్గులాగా వేస్తారనమాట. ఎవరైనా పూజ చేస్తే మనము కొత్త వాళ్ళు చేసినప్పుడు తెలుగువారిలో కూడా ఇలా ముగ్గు వేసి పూజ స్టార్ట్ చేస్తారు కదా, ఇది ఒక సంప్రదాయం అన్నట్టు. బంజారా వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. ఇలా 4 గదుల్లాగా అయితే రెడీ చేస్తారు. ఇక్కడ మా మామ అలాగే మా బాబాయ్ వాళ్ళైతే చేస్తున్నారనమాట. ఇంకొకటి విషయం, ఈ పూజ చేస్తున్నారంటే ఒకవేళ పూజ దగ్గర ఎవరైతే సిద్ధం చేస్తున్నారో అంతా అక్కడైతే ఎవరు మాట్లాడకుండా అయితే చేయాలి. నేను మీకు ముందు చెప్పాను కదా, ఇదైతే చాలా పవిత్రంగా చేస్తారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్, చిన్న తప్పు జరిగినా అస్సలు తట్టుకోలేదు, అంత పవర్ఫుల్ అనమాట. అందుకే చాలా శుద్ధిగా మనస్ఫూర్తిగా చేస్తారు ఇక్కడ మనసు పెట్టి. సతీ అమ్మవారు అయితే 2 ఉంటారు, అందుకే 4 గదులు అయితే రెడీ చేస్తున్నారనమాట. మేమైతే గదులు అంటాము దాన్ని. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ముగ్గులాగా వేస్తున్నాం కదా పిండితోని, గదులు అంటాము. ఈ అమ్మవారికి అయితే కుంకుమ, పసుపు అవి ఏం చల్లదు. ఇలా 4 గదుల్లాగా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ముందుగా సంచి పెట్టుకున్నాం కదా, పైన సంచి కనిపిస్తున్నాయి కదా, బియ్యం సంచులు కానీ జొన్న సంచులు అయితే పెడతారనమాట ఇలాగా. ఎందుకంటే ముందు చెప్తాను సంచులు ఎందుకు పెట్టుకోవాలి అని. జొన్న సంచి లేకపోతే బియ్యం సంచులైనా పెట్టుకోవచ్చు. ఎంతమందికి తెలుసు ఈ సాంప్రదాయం? మీరు చేస్తారా? బంజారా వాళ్ళు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చేస్తారు. అది కొందరింట్లో ఉంటుంది, కొందరింట్లో ఉండవు. కొందరింట్లో ఏమో నాన్ వెజ్తో చేశారు కదా, తుల్జా భవానీ అయితే బాగా తెలుసు అందరికీ, వాళ్ళైతే చేశారనమాట ఇలాగే సేమ్ ప్రాసెస్. కానీ సతీ అమ్మవారికి ఏమో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంతే తేడా దానికి దీనికి. నీకు చెప్పాను కదా సంచి పైన ఎలా ఎందుకు పెడతారు అని. అక్కడ మేము ఇంకొక సంచితోనైతే అక్కడ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ సంచి లేకపోతే రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా కాటన్తోని, అదైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మా మామ వాళ్ళు పాతకాలం నుంచి
క్లాత్ అయితే యూస్ చేయట్లేదు, ఓన్లీ సంచితోనే ఇట్లా అరేంజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందుకైతే ఇలా అయితే వేసుకుంటున్నారు మా అమ్మ వాళ్ళు. ఇలా ఒకవైపు పూజకి సిద్ధం చేస్తుంటే ఇంకొక వైపు ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టాలి కదా, అందుకే ఇక్కడ కల్లాపు అయితే చల్లుతుంది పొయ్యి పెట్టడానికి. ఇంకా అమ్మవారిని అయితే లోపల నుంచి అయితే తీసుకొచ్చారు మా మామ వాళ్ళు. ఇంకా మా మామ వాళ్ళు పూజకైతే అన్నీ తెచ్చారు, ఇంకా ఫ్రూట్స్తోనే నింపుతారనమాట ఇక్కడ. ఇంకా అమ్మవారిని కూర్చోపెట్టడానికి ఇందాక చెప్పాను కదా రెడ్ కలర్ క్లాత్ పైన కూర్చోపెడతాము అని. ఇంకా ఇలా రెడ్ కలర్ క్లాత్, కాటన్ క్లాత్ ఉన్నదాన్ని ఇలా దేనికి దానికి సపరేట్గా ఉంచుకోవాలన్నమాట. ఏ అమ్మవారిని అయితే కూర్చోపెడుతున్నామో, నేను చెప్పాను కదా ఇద్దరు అమ్మవారులు ఉంటారని, దానికి దీనికి అసలు టచ్ అవ్వద్దు. దానికి ఇంకో అమ్మవారికి సపరేట్ ఉండాలి, ఇంకో అమ్మవారికి సపరేట్ ఉండాలన్నమాట. ఏ దానికి ఆ అమ్మవారికి అయితే సపరేట్ ఉండాలి. ఒక అమ్మవారిని ఇంకో అమ్మవారిని అయితే అసలు టచ్ కాకూడదు. అందుకే మధ్యలో చిన్నగా గ్యాప్ ఇచ్చి రెడ్ క్లాత్ పరిచినాక ఒకవైపు ఏమో కొంచెం ఎక్కువ బియ్యం, అలాగే ఇంకొక వైపు ఏమో కొంచెం తక్కువ బియ్యంతో ఇలా పోసి కింద పరిచినాక అప్పుడే అమ్మవారిని కూర్చోపెడతారు. ఒకవైపు ఏమో కొంచెం ఎక్కువ బియ్యం ఉండేటట్లు, ఇంకో వైపు ఏమో కొంచెం తక్కువ బియ్యం ఉండేటట్లు అయితే చూసుకోండి. ఇక్కడ మా అన్న వాళ్ళైతే ఉయ్యాల కట్టడానికి అయితే అంత సిద్ధం చేస్తున్నారు. అంటే ఈ అమ్మవారికి ఉయ్యాల కూడా ఉంటుంది. మనం బియ్యం పోసిన తర్వాత అమ్మవారిని కూర్చోపెట్టడానికి బియ్యాన్ని మొత్తం ఇలా పరుచుకొని ఆ తర్వాత అమ్మవారిని కడిగిన తర్వాత, అంటే ఇక్కడ అమ్మవారిని అయితే పాలుతో నెయ్యితోనే కడుగుతారనమాట. ఇలా కడిగేటప్పుడు ముందు అమ్మవారిని కూర్చోపెట్టడానికి అక్కడైతే మొత్తం సిద్ధం చేసేస్తారు. ఇక్కడైతే అమ్మవారిని తమలపాకు పైన కూర్చోపెడతాడు కాబట్టి ఇక్కడ ముందే తమలపాకు పెట్టేసి ఆ తర్వాత అమ్మవారిని తీసి అయితే పాలతో కడిగి అక్కడైతే కూర్చోపెడతారు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ముందు అయితే చూపిస్తాను ఎలా కూర్చోపెడుతున్నారు అని. అవును, ఇంతకీ ఈ ఆచారం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మనం అమ్మవారిని కూర్చోపెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే కూర్చోపెట్టాలి, అప్పుడే మనకు ఏ తప్పు చేయకుండా అయితే ఉంటాము. ఇక్కడైతే ఇందాక చెప్పాను కదా ప్రసాదం వండడానికి అయితే ఇక్కడ మొత్తం పొయ్యి అయితే సిద్ధం చేస్తున్నారు. మనం ప్రసాదం చేయాలంటే కట్టెల పొయ్యి మీదనే చేయాలి, ఎందుకంటే ఏ అమ్మవారికి అయితే సపరేట్గా అయితే ప్రసాదం అయితే వండుతారు. ఇక్కడైతే అమ్మవారిని అయితే కూర్చోపెట్టేశారనమాట. ఇక్కడ అమ్మవారిని కూర్చోపెట్టేటప్పుడు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకొని కూర్చోపెట్టుకోవాలి, అంటే స్ట్రైట్గా ఉందా కొంచెం వంకర ఉందా అని చాలాసార్లు చూసి అయితే పెట్టాలి. అప్పుడే మనకు అమ్మవారు అనేది శాంతిస్తుంది. ఇలా కొంచెం వంకర పోయిన అమ్మవారు అనేది శాంతించదు. కాబట్టి మనము కూర్చోపెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసి అయితే కూర్చోపెట్టాలి. ఇక్కడ దాంతోపాటు ఉయ్యాల కూడా కడుతున్నాము అమ్మవారికి. ఇందాక చెప్పాను కదా మీకు ముందు ఉయ్యాల కూడా ఉంటుందని. ఇక్కడైతే ఉయ్యాల అయితే కట్టేస్తున్నారు. ఇక్కడ ఉయ్యాల అనేవి వెండివి ఉన్నాయి, అలాగే రాగివి కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా అమ్మవారు అనేది స్వీట్తోనే ఉంటుంది, నాన్ వెజ్ ఏమీ ఉండదని. అందుకే ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ అయితే పెడుతున్నారనమాట. ఇక్కడ కొంచెం వంకర పోయిందని మళ్ళీ సదురుతున్నాడు అమ్మవారిని. మరీ చెప్తున్నాను, మనం అమ్మవారిని కూర్చోపెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసి 1కి 2 సార్లు చూసి అయితే కూర్చోపెట్టాలి. ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే అన్నీ పెట్టేశారు. ఇక్కడ కుడుకలు ఎందుకు పెడుతున్నారంటే మనం చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కుడుకలు అయితే తీసుకెళ్ళాలి. అంటే ఇంటి ఆడపడుచులు కానీ చుట్టాలు ఎవరైనా పెట్టాలనుకుంటే దానికి ప్రసాదంగా మనము కుడుకలు అనేవి పెడతాము. మనము ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు సారీ, ఒడిబియ్యం అలాంటివి పెడతాం కదా. ఇక్కడ ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఎవరైనా చుట్టాలు కానీ ఇంటి ఆడపడుచు కానీ కుడుకలు అలాగే బెల్లం అయితే పెట్టాలన్నమాట. అందుకే ఇక్కడ మేమైతే కుడుకలు అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ కుడుకలు అయితే పెడుతున్నారనమాట. కుడుకల్లో బెల్లం పెట్టాలి అక్కడ అమ్మవారి దగ్గర. దేనికి దానికి సపరేట్గా అయితే పెట్టాలి. ఒక అమ్మవారిని ఇంకో అమ్మవారిని అయితే ఏవి కలుపుకోవద్దు అనమాట. దేనికి దానికి ఫ్రూట్స్ ఉంటుంది, దేనికి దానికి అలాగే కుడుకలు ప్రసాదాలు అయితే ఏ అమ్మవారికి పెట్టాలనుకుంటున్నామో ఆ అమ్మవారికి సపరేట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారు ఒకే దగ్గర ఉంటుంది కానీ ఏది ఒక దాంట్లో ఒకటి కలపొద్దు అనమాట. ఏ అమ్మవారికి అయితే సపరేట్గా ఉంచుకుతున్నామో, అంటే ఒక అమ్మవారికి ఇంకో గిన్నె అయితే ఇంకో అమ్మవారికి ఇంకో గిన్నె అనమాట. అలా సపరేట్గా అయితే ఉండాలి. ఇక్కడ ప్రసాదం వండడానికి అయితే మా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారనమాట. ఒకప్పుడు ప్రసాదాలు అంటే బెల్లన్నం వండేవాళ్ళు, ఇప్పుడేమో రవ్వ కేసరిలాగా వండుతున్నారనమాట. అంటే బెల్లం వేసి రవ్వ కుక్ చేస్తున్నారు.
అలా అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మొత్తం అయితే సిద్ధమైపోయింది. అమ్మవారిని అయితే కూర్చోపెట్టేసాము. ఇంకా ప్రసాదం చేయడం లేట్ అని ఇక్కడైతే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా పిన్ని వాళ్ళు. ఇంకా ప్రసాదం వండేటప్పుడు అయితే మాట్లాడకూడదు కాబట్టి ఇక్కడైతే ఏం మాట్లాడకుండా అయితే ప్రసాదం అయితే వండుతున్నారు. ఇక్కడ అమ్మవారిని అన్నీ సిద్ధం చేసేసాం కదా, ఇంకా దీపాలు అలాగే అగరబత్తులు అయితే వెలిగించి అయితే ఉండాలి. అప్పటికప్పుడు అయితే వెలిగించాలి, ఖాళీగా అయితే అసలు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు అగరబత్తి వెలిగిస్తూనే ఉండాలన్నమాట నైట్ మొత్తం. అలాగే దీపం కూడా నైట్ మొత్తం వెలుగుతూ ఉండాలి. ఇక్కడ అందుకే దీపం అయితే వెలిగిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని అయితే ప్రసాదం అయితే వండుతున్నారని చెప్పాను కదా. ఇక్కడ ఒక అమ్మవారికి 2 గిన్నెల్లో అయితే ప్రసాదాలు అయితే వండాలి. ఒక గిన్నెల్లో అయితే వండకూడదు. అంటే ఒక అమ్మవారికి 2 గిన్నెలు అంటే 2 అమ్మవారికి అయితే 4 గిన్నెలు అయితే వండాలన్నమాట. స్పూన్స్ కూడా ఒక దాంట్లో ఒకటైతే అస్సలు మారవకూడదు, దానికి సపరేట్గా అయితే ఉండాలి. ఇక్కడైతే మొత్తం సిద్ధం చేసేసాము. అమ్మవారిని అయితే పూజ చేయడమే లేట్. ఇంకా అందుకే ఇక్కడ కొంచెం లైటింగ్ అయితే వేస్తున్నారనమాట, అమ్మవారి పూజ కాబట్టి ఇక్కడైతే లైటింగ్ మొత్తం ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ అంతా సిద్ధం చేసేసాక ఇంకా ప్రసాదం అయితే వండుతున్నారు కాబట్టి బెల్లన్నం కాకుండా రవ్వతో చేస్తున్నామని చెప్పాను కదా, అందుకే ఇక్కడైతే బెల్లం అయితే పలగొడుతున్నారు మొత్తం. మీకు కావాలంటే బెల్లం చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. మనం ప్రసాదాలు వండేటప్పుడు ఒక అమ్మవారికి అయితే ఎక్కువగానే వండాలి. ఇద్దరికి సమానం అయితే అసలు వండొద్దు ప్రసాదాలు. ఒక అమ్మవారికి కొంచెం ఎక్కువ, ఇంకొక అమ్మవారికి ఏమో కొంచెం తక్కువ, ఇలా అయితే వండాలి. సరిపడా అయితే అసలు వండకూడదన్నమాట. అందుకే ఇక్కడైతే ముందుగా బెల్లం వేసి ఉడికిస్తారు. ఆ తర్వాత దాంట్లో రవ్వ వేస్తే ఇంకా మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. మేమైతే లాప్సీ అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. అంటే బెల్లన్నాన్ని మేము లాప్సీ అని అంటాము. ఇక్కడ మనం పూజలో మనం ప్రసాదం వండుతున్నాం కదా, అది దాన్ని ఒక 11 ముద్దల్లాగా చేసి అక్కడ పూజ దగ్గర పెడతారనమాట. అందుకే దానికి మనము రెడీమేడ్ అరిటాకులో పెట్టకూడదు. అందుకే ఇక్కడ ఆకుతోని అరిటాకులాగా అయితే చేస్తున్నారనమాట ప్రసాదం పెట్టడానికి. ఇక్కడ మా బాబాయ్ అలాగే మా మామ ఇద్దరు కలిసి చేస్తున్నారు. మా బాబాయ్కి స్టార్టింగ్ కాబట్టి చేయడానికి అయితే అంత ఈజీగా రావట్లేదు. మా మామ అయితే కాసేపట్లోనే చేసేసాడనమాట. ఎలా చేశానో చూసేయండి. ఇక్కడ అరిటాకును అయితే రెడీ చేసేసారు. ఎలా చేశారో చూసారు కదా. ఇప్పుడైతే ఒకవైపు అరిటాకును చేస్తుంటే ఇంకోవైపు అయితే ప్రసాదం అయితే వండుతున్నారు. మనం ప్రసాదం వండేటప్పుడు ఎక్కువ జారుగా అనేది ఉండకూడదన్నమాట, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మనము ప్రసాదాన్ని అయితే ముద్దల్లాగా చేసి అక్కడ సమర్పిస్తామన్నమాట. అలా బెల్లం నీళ్ళు ఉడికిన తర్వాత దాంట్లో రవ్వ తగినంత వేసుకొని కలుపుతూ గడ్డ కట్టకుండా అయితే ఉండాలన్నమాట. ముఖ్యంగా గడ్డ కట్టకుండా జారుగా ఉండకుండా చూసుకోండి. ఇక్కడ ప్రసాదాన్ని అయితే సిద్ధం చేసేసారు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరిటాకు పైన నీళ్లు చల్లి దాంట్లో అయితే ప్రసాదాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
అలా ప్రసాదాన్ని మనం 2 గిన్నెలు వండుకున్నాం కదా, 2 గిన్నెల నుంచి కొంచెం కొంచెం అయితే ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇంకా మొత్తం అయితే ఇక్కడ మొత్తం సిద్ధమైతే చేసేసారు. మనము అమ్మవారికి ప్రసాదం సమర్పించినప్పుడు ఒక పాట పాడుతూ పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. మనకు అప్పుడే తెలుస్తుంది మనం ఏం తప్పు చేశామో అమ్మవారు పూనకంలో వచ్చి చెప్తారనమాట. మనం పూజలో ఏ చిన్న తప్పు జరిగినా మనకు అమ్మవారు అప్పుడే చెప్పేస్తుంది. ఇంకా ఎలా జరిగిందో ముందైతే చూసేయండి. పూజనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలా అన్నీ కొంచెం కొంచెం ప్రసాదం ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం ఏ అమ్మవారికి పెట్టాలనుకుంటున్నామో ఆ అమ్మవారి దగ్గర అయితే ప్లేట్స్ అయితే పెట్టి ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా మనం అమ్మవారిని ముద్దలు చేస్తాం కదా, ప్రసాదాన్ని ముద్దలు చేసేటప్పుడు ఇందాక చెప్పాను కదా అరిటాకులో పెట్టాలి అని. ఇంకా అరిటాకులో ప్రసాదాన్ని పెట్టిన తర్వాత ఒక్కొక్క ఆకుని అక్కడ పరిచి ప్రసాదాన్ని అయితే పెడతారనమాట. ఇలా పూజనైతే స్టార్ట్ చేస్తాము. ఇంకా అలా పాట పాడి పూజ అయితే కంప్లీట్ చేసేస్తారు. అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయాక ఇలా అయితే మొక్కుతారనమాట. ఇలా పడుకొని 5 సార్లు బొర్లాలన్నమాట. ఇటు ఇటు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా 5 సార్లు అయితే బొర్లాలి. అప్పుడే మనకు ఏ కోరికలు ఉన్నా తీరిపోతాయి. అంటే మనకు తొందరగా తీరిపోవాలని ఇలా అయితే మొక్కుతారు. ఇక్కడ అందుకే ఒక్కొక్కళ్ళం అందరం మొక్కుతున్నాము. మా తమ్ముడు చూడండి ఇక్కడ మొక్కుమంటే ఏడుస్తున్నాడు చూడండి. ఇలా మేము ఒక్కరమే కాదండి, చిన్న పెద్దవాళ్ళు అందరూ ఇలాగే మొక్కుతారనమాట. అవును, ఇంతకీ ఈ సంప్రదాయం మీకు తెలుసా? అయితే కామెంట్ చేయండి. ఇలా అందరూ ఒక్కొక్కరు మొక్కిన తర్వాత మంచిగా మొక్కుకొని ఇక్కడైతే మొక్కుతున్నారనమాట. ఇలా అందరూ కలిసి మొక్కిన తర్వాత అంటే ఇద్దరు అమ్మవారిని అయితే మొక్కాలి. దాంతోపాటు మా తాతయ్యని కూడా మొక్కి ఇలా అందరికీ మొక్కి ఆ తర్వాత మనం అక్కడ పెట్టిన ప్రసాదాన్ని అయితే పంచుతారు. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఎవరైతే ఉపవాసం ఉంటారో అక్కడ పూజ దగ్గర కూర్చోవాలి. అక్కడ పూజ దగ్గర కూర్చున్న వాళ్ళకి మొదటిగా ప్రసాదాన్ని అయితే ఇచ్చి ఆ తర్వాత అందరికీ ప్రసాదాన్ని అయితే పంచుతారు. आबाजी दी प्रसाद है नी आप देना चल दिमाग में मसा फेमस है दिमाग मुझे मालूम था जवान चल दिमाग मैं हमार बर्थडे ఇలా ఉపవాసం ఉన్న వారికి మొదటిగా ప్రసాదాన్ని ఇచ్చి ఇంకా ఆకులైతే అందరికీ ఇస్తారనమాట. ఆకులో ప్రసాదం తింటే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా. ఇప్పుడైతే అంతా రెడీమేడ్ ఆకులు అయితే తింటున్నారు. ఇంకా మనకు ఏది చేంజ్ అయినా మన సాంప్రదాయం అయితే చేంజ్ అవ్వదు కదా. అందుకే ఇక్కడ మా బాబాయ్ అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నారనమాట. ఇంకా ప్రసాదం తినేసి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళైతే
అన్నం పప్పు అయితే వండుతున్నారు. అంటే చుట్టాలు వచ్చారు కదా, అందుకు అన్నం పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ నాన్ వెజ్ అలాంటివి ఏమి ఉండవు, మందు కళ్ళు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇక్కడైతే స్ప్రైట్ అయితే వేస్తున్నారు అందరికీ. ఇంకా అలాగే నైట్ మొత్తం జాగారం చేస్తూ ఉండాలి అమ్మవారికి. ఎందుకంటే పాట పాడుతూ అగరబత్తి వెలిగిస్తూనే ఉండాలన్నమాట. చూసారు కదా, ఇగో ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా తెల్లారితే ఎండ రాకముందే అమ్మవారిని అయితే తీసేయాలి. అందుకే ఇక్కడ అయితే మొక్కి అమ్మవారిని అయితే తీస్తున్నారనమాట ఒక్కొక్కటిగా. తెల్లవారుజామునే స్నానం చేసుకొని ఇంకా ఎండ రాకముందే అమ్మవారిని అయితే తీసేయాలి. ఎందుకంటే ఎండ వస్తే ఇంకా అమ్మవారికి తగులుతుందని ఎండ రాకముందే అమ్మవారిని అయితే తీసేస్తారనమాట మొత్తం. ఇంకా సత్యమారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బంజారా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.